రాజధాని వ్యవస్థ మీద మేము పూర్వం తీసుకున్నటువంటి స్టాండ్ 3 ప్రాంతాలకి 3 పట్టణాల్లో ఈ రాజధాని డివైడ్ చేసి ఉండాలి అనేటువంటి అధికార వికేంద్రీకరణ భావించాం. ఆ తర్వాత ఓటమి పాలయ్యాం. దానివల్లే ఓటమి పాలయ్యామని కొంతమంది అంటారు, కాదు కొంతమంది అంటారు. వీటన్నిటి మీద సుదీర్ఘమైన చర్చ జరగాలి. ఆ చర్చ జరిగినప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్తాం. ఇవాళ ఎవరు చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అతి దారుణమైన 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్ల కన్నా అది కరెక్ట్ కాదు. 500 ఎకరాలతో రాజధానిని మీరు చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా మేము పాటించము. గంగలోనే దూగుతాము, లేదా కొండవీటి వాగులోనే దూగుతాము, లేదా ఈ గుంటలోనే రాజధాని పెడతాము, ఈ గుంటలోనే 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామంటే ఆయన కర్మ. దానికి ప్రజలు బాధ్యత వహించాల్సిన పరిస్థితి. ఇవాళ లబోదిబం అంటున్నారండి అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసినటువంటి రైతాంగం లబోదిబం అంటున్నారు. ఏంది కర్మ అని. 52,000 ఎకరాలు ఇస్తే దానికి దిక్కు లేదు. మళ్ళా 43,000 ఎకరాలు మేము ఎక్వైర్ చేస్తామని చెబుతున్నాడు. సిగ్గు శరం లేదని వాళ్ళే లబోదిబం అంటున్నారు. చంద్రబాబు నాయుడికి సంబంధించిన వాళ్ళేం వైసీపీ వాళ్ళు కాదు. వాళ్ళే లబోదిబం అంటున్నాడు. వాళ్ళ ఏడుపులు కొట్టుకుపోతాడు చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. మొన్న ఏంటంటే రాజధాని మునిగిందంటే అక్కడ రాజధాని మునిగిందంటే మేము ఒప్పుకుంటాం అన్నారు. ఎందుకు పాల్గొట్టారే? కొత్తగా వేశారుగా ఒక హైవేని. చూశారుగా మీరు హైవే కొత్తది. ఇక్కడ నుంచి మన ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళింది. దాన్ని అడ్డుగోలు పాల్గొట్టేశారు. దీనిలో నీళ్ళు వెళ్ళకపోతే లిఫ్ట్ ఉందో ఒక పక్కన, ఆ లిఫ్ట్ లోంచి తోడిన నీళ్ళు వెళ్తుందా. చివరికి హైవేని కొత్తగా వేసినటువంటి హైవేని పగలగొట్టి నీళ్లు పంపాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఉందంటే అమరావతి ఎంత లోతట్టు ప్రాంతమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద తప్పిదం ఇది అని రాష్ట్ర ప్రజానీకం అనుకుంటున్నారు. అమరావతి పూర్తయ్యేది కాదు. ఈ 3.5 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలైనా అమరావతి పూర్తి కాదు. అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఆదాయపు సోర్స్గా క్రియేట్ చేసుకున్నాడు. అప్పుడెప్పుడు మోడీ గారు అన్నాడే పోలవరం ఇది ఏటీఎం అని, ఇది ఒక ఏటీఎం, అమరావతి ఒక ఏటీఎం. 52,000 కోట్లు అప్పులు తీసుకొచ్చాడు, టెండర్ పిలిచాడు, దానిలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తాడు, దానిలో 8% వెనక్కి తీసుకుంటాడు, మళ్ళీ కొంత పర్సెంటేజ్ తీసుకుంటాడు. ఆయన వాళ్ళ అబ్బాయి సూట్ కేసు సర్దుకుంటారు, హైదరాబాద్ తీసుకుపోతారు. ఇదే పని. ఓకే, ఏంటండి ఎవరు మేము వచ్చినాక తొందర ఎందుకు ఇంకా చెప్తాం, ఇంకా ఆలోచిస్తాం. ఇప్పుడు మా పూర్వపు విధానం 3 రాజధానులు, దాని నుంచి ఇంకా పూర్తి చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత మా నిర్ణయాలు ప్రకటిస్తాం. ఇంకా 3.5 సంవత్సరాలు ఉందనుకుంటున్నాం మేము, లేదా మేము అధికారంలో రావడం ఇంకా 3 సంవత్సరాలు ఉందని మేము అనుకుంటున్నాం. వాళ్ళే తొందరపడిపోతున్నారు కొంతమంది. ఏమంటే తొందరగా చెప్పండి అని. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి దాని మీద కూలంకషంగా ఆలోచించి చర్చించుకుని పార్టీ పరంగా చర్చించుకున్న తర్వాత మా నిర్ణయాలు పూర్వం నిర్ణయాలు ఏమన్నా తప్పులు రైట్లో ఉన్నాయో చర్చించుకున్న తర్వాత దెన్ వి విల్ అనౌన్స్. ఇప్పుడెప్పుడే తొందరపడే సంవత్సరం. ఇప్పుడు మేము తొందరపడుతుందన్నా రైతులకు ఎరువులు తొందరగా ఇవ్వమని తొందరపడుతున్నాం. అది ఇవ్వలేమని వాళ్ళు లబోదివ్వమంటున్నారు. అదేవిధంగా ఈ రాజధాని సంగతి ఏంటో తేల్చమని తొందరపడుతున్నాం. ముందు ఆయన చేయాల్సిన ఆయన చేయనియండి. మా నిర్ణయాలను తప్పనిసరిగా మేము ప్రకటిస్తాం. ఒకటి మాత్రం వాస్తవం, మేము అధికారంలోకి వస్తే ఏం చేయాలనే విషయాలను ఇంత ఎర్లీగా కన్నా తర్వాత మేము ప్రకటించడం జరుగుతుంది.